who just I don't know anything about UPSC, నాకు ఏమీ తెలియదు. నేను అశోక్ నగర్కి వచ్చాను. వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ ఐ హ్యావ్ టు డూ? నాకు ఇప్పుడు నా రోడ్డు మీదకి నాకు మెంటర్ కావాలంటే ఎవరు రాదు. నేను ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నాకు మెంటర్షిప్ ఇవ్వంటే ఫస్ట్ కోచింగ్ తీసుకోండి అంటారు, లేదా మెంటర్షిప్ ఇవ్వండి అంటారు. నాకు కనీసం ఒక 50,000 కట్టు, ఫస్ట్ UPSC ప్రిలిమ్స్ కోచింగ్ అవ్వు, మెయిన్స్ అవ్వు, తర్వాత మీకు అన్నీ చెప్తూ ఉంటారు. నేను అదంతా అయిపోయేసరికి నాకు 2 years పడుతుంది. అప్పుడు నేను మెంటర్ కోసం ఎత్తుకుంటే నాకు 2 ఏళ్ళ జీవితం వేస్ట్ అయిపోతుంది. సో నేను అశోక్ నగర్కి వచ్చిన తర్వాత నేను ఏం చెయ్యాలి? వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ టు డూ? నేను ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా ఒక్క క్వశ్చన్ అడగమని చెప్పండి, జస్ట్ 1 question. ఇది ఇనఫ్. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి, ఫ్యాకల్టీస్ చూసుకోండి, ఏమని చేయండి. కానీ నా తరపున మాత్రం ఒకటే క్వశ్చన్, మీ లాస్ట్ ఇయర్ క్లాస్ రూమ్ ప్రోగ్రాంలో ఎన్ని మంది స్టూడెంట్స్ ప్రిలిమ్స్ పాస్ అయ్యారు, పాస్ అయిన వాళ్ళ నెంబర్స్ ఇవ్వండి అని అడగండి. చాలు. ఒక్కడు పాస్ అయ్యాడు లేదా 2 పాస్ అయ్యారు అని మీకు ప్రశ్న లాగుంది. మీరు జాయిన్ అయిపోండి కాదు అంటే ఫోటోలు ఉన్నాయి కదా ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ కి 2వ ర్యాంకు, 16వ ర్యాంకు, లేకపోతే 1వ ర్యాంకు కూడా క్లెయిమ్ చేసుకునే టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళు, మెయిన్స్ టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళు, డాఫ్ అనాలిసిస్ చేసిన వాళ్ళు, మాక్ ఇంటర్వ్యూస్ వాళ్ళే కాదు, క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ నుంచి ప్రిలిమ్స్ పాస్ అయ్యారు. అది మనకు కావాలి. అది కూడా లాస్ట్ ఇయర్ క్లాస్ రూమ్ వాళ్ళు ఎన్ని మంది ప్రిలిమ్స్ పాస్ అయ్యారు. 2 years బ్లాక్ క్లాస్ రూమ్ వాళ్ళు మనకు